మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలని అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం ఎంత సంపాదించినా, ఎంత స్థితిలో ఉన్నా కనికరము లేకపోయినట్లయితే మన జీవితం అంతా కూడా ఏ విధమైన ప్రయోజనం లేనటువంటిదిగా అవుతుంది. కనికరము కలిగినటువంటి వారి జీవితాలకు ఈ లోకంలో ఎంతటి ఉన్నతమైన స్థితి అయినా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోరు. అది వారిని ఏమాత్రం ప్రభావితం చేయదు. కాబట్టి ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కనికరము ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకుంటాను నేను. ఈ యొక్క వాక్యం మీకు చక్కగా అర్థమవుతుంది. అప్పుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక సంఘటన చూసి, మరి ఒక సన్నివేశం, ఒక చిన్న విషయం, ఒక క్షణం, ఆ యొక్క సిట్యువేషన్ ద్వారా, ఆ యొక్క క్షణం నుంచి అతని యొక్క జీవితం, అతని యొక్క ఆలోచన సమస్తము మారిపోయిందంట. అతనేమి ఒక ఆర్డినరీ వ్యక్తి కూడా కాదు. మరి ఆయన మొట్టమొదట నోబెల్ బహుమతి పొందినటువంటి గొప్ప వ్యక్తి. ఏంటి ఆ సంఘటన ఆయన జీవితాన్ని ప్రభావితం చేసింది? ఏమిటి ఆయన జీవితాన్ని ప్రభావితం చేస్తే మరి ఏం జరిగింది అనేటువంటి చాలా జాగ్రత్తగా తెలుసుకుందాం. శ్రద్ధగా వినండి. నిజమైన ధైర్యానికి అర్థం హెన్రీ డునార్డ్ అనేటువంటి ఆయనదనమాట. 30 ఏళ్ల వయసులో అతడు స్విట్జర్లాండ్లో అత్యంత ధనికుడైన వ్యక్తి. గమనించాలి, 30 సంవత్సరాల వయసులోనే స్విట్జర్లాండ్ దేశంలోనే అత్యంత ధనికుడైనటువంటి వ్యక్తి అనమాట. అతడి ప్రభుత్వం అతన్ని ఏం చేసిందంటే, నెపోలియన్ బోనపార్ట్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఆ నెపోలియన్ దగ్గరికి వెళ్ళి ఒక వ్యాపార విషయం మాట్లాడమని చెప్పి పంపించింది. గమనించాలి ప్రియులారా, ఈ డొనాల్డ్ అక్కడికి వెళ్ళేసరికి నెపోలియన్ ఆస్ట్రియాతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. గమనించాలి ప్రియులారా, డొనాల్డ్ గారు వెళ్ళేసరికి ఈ నెపోలియన్ ఏం చేస్తున్నాడంటే ఆస్ట్రియా దేశంతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క యుద్ధాన్ని ఈ డొనాల్డ్ గారు స్వయంగా చూశాడు దగ్గరుండి చూసిన తర్వాత, మరి యుద్ధం అనేటువంటి అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా మనుషులు చనిపోతుంటారు, పొడుచుకుంటుంటారు, రక్తపాతం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆయన చూశాడు. యుద్ధం జరిగిపోయిన తర్వాత ఏమందంటే, అది చూసిన తర్వాత అక్కడ జరిగినటువంటి రక్తపాతాన్ని, మరి కొంతమంది క్షతగాత్రులైపోతారు, ఇల్లు కోల్పోతారు, భార్యలను కోల్పోతారు, భర్తను కోల్పోతారు, పిల్లలను కోల్పోతారు. ఇంకా వాళ్ళ జీవితం అంతా కూడా ఇంకా ఏ విధమైనటువంటి ఆశ లేనటువంటి జీవితాలు అయిపోతాయి, క్షతగాత్రులు అయిపోతారు. కళ్ళారా గమనించినటువంటి ఈ యొక్క డొనాల్డ్ గారు ఎంతో దుఃఖించాడు. గమనించాలి, 30 ఏళ్ల వయసులోనే అతడు స్విట్జర్లాండ్లో అత్యంత ధనికుడైన వ్యక్తి. కానీ ఈ యొక్క సంఘటన ఎప్పుడైతే స్వయంగా చూశాడో ఆయనలోంచి దుఃఖం పెళ్ళుబుకు వస్తుంది, ఆగడం లేదు, ఎంతో దుఃఖం వస్తుంది. గమనించాలి ప్రియులారా, ఎప్పుడైతే ఈ సంఘటన అంతా కళ్ళారా చూశాడో ఆ క్షణం నుంచి జీవితం పట్ల అతడి యొక్క దృక్పథం మారిపోయింది. ఆ క్షణం నుంచి ఆ యొక్క జీవితం పట్ల అతని ఆలోచన అంతా మారిపోయింది. ఏం చేశాడంటే, అంత ధనవంతుడైనటువంటి వ్యక్తి మొత్తం ఆస్తినంతా కూడా శాంతి కోసమే వినియోగించాడు. శాంతి సమాధానం కలిగి ఉండాలి మనుషులని చెప్పి జెనీవా కాన్ఫరెన్స్లో యుద్ధానికి వ్యతిరేకంగా అతడిచ్చినటువంటి ఉపన్యాసం అందరి హృదయాలను ద్రవింపజేసింది. హృదయాలు కరిగిపోయాయి. యుద్ధంలో గాయపడ్డ వారి కోసం, మరి వాళ్ళకి సేవ కోసం జీవితాన్ని వెచ్చించినందుకు, తన జీవితాన్ని ఎవరైతే యుద్ధంలో గాయపడ్డారో, యుద్ధంలో క్షతగాత్రుడైపోయారో వారందరికీ సేవ చేయాలని తన జీవితాన్ని వెచ్చించేశాడు. అది గుర్తించినటువంటి
మరి గవర్నమెంట్ ఏం చేసిందంటే 1901 సంవత్సరంలో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ కూడా అతనికి ఇవ్వడం జరిగింది. నోబెల్ ప్రైజ్ అంటే చాలా డబ్బు వస్తుంది దాంతో. ఆ డబ్బంతా కూడా అతడు ఆ సంస్థ కోసమే ఖర్చు పెట్టేశాడు. మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వాడిగా అతడి పేరు అందరూ మర్చిపోయారు. పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఇలాగ క్షతగాత్రులైన వారిని అందరిని ఆదుకోవాలి, మరి అందరికీ సేవ చేయాలని చెప్పి ఒక సంస్థను స్థాపించాడు ఆయన. ఆ సంస్థ పేరే మీకు అందరికీ తెలుసు. ఆ సంస్థ ఇప్పటికీ కూడా ఉంది, కానీ దాన్ని స్థాపించిన వారి పేరు తెలియకపోవచ్చు, సందర్భం తెలియకపోవచ్చు. ఆయన స్థాపించినటువంటి సంస్థ ఇప్పటికీ అలాగే ఉంది. దాని పేరే రెడ్ క్రాస్. హల్లెలూయా. రెడ్ క్రాస్ మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా నేను మొన్న ఒకసారి వెళ్ళాను హైదరాబాద్లో. చాలా ప్రాంతాల్లో కూడా ఈ రెడ్ క్రాస్ అనేటువంటిది ఉంటుంది. రెడ్ క్రాస్ అనేటువంటి దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రియులరా, శాంతి కోసం, మరి ఆ యొక్క క్షతగాత్రులైనటువంటి వారిని అందరినీ కూడా మరి ఆదరించాలని చెప్పేసి ఆయన తన ఆస్తినంతా కూడా యావదాస్తిని సమర్పించి నోబెల్ ప్రైజ్ ధర వచ్చిన మనీనంతా కూడా దాంట్లోనే వెచ్చించి దానికోసమే పనిచేశాడు ఆయన. నోబెల్ ప్రైజ్ ఇచ్చినా కూడా నోబెల్ ప్రైజ్ పొందుకున్న వ్యక్తి పేరు అంటే ఎవరు చెప్పలేకపోవచ్చు. ఆ విధమైన గుర్తింపు పెద్దగా రాలేదు, కానీ ఆయన స్థాపించిన సంస్థ పేరు రెడ్ క్రాస్ అంటే అందరికీ తెలుసు. హల్లెలూయా. కాబట్టి నోబెల్ ప్రైజ్ కన్నా పెద్దది ఏంటంటే ఆయన ఆశయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది తెలుసా, కనికరము కలిగినటువంటి వారు ధన్యులు. ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ వెలిగింపునిచ్చి ఒక జీవితంలో ఒక ఉన్నతమైన ఆశయం కలిగి జీవించడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.